పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. సత్యసాక్షి అనుదిన మన్నా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. వారిని కూడా ప్రభు యొక్క వాక్యలాగా ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క బలమైన వాక్యం యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టు చూచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దృష్టి మన మార్గములో ఉన్నది. ఈ యొక్క మాట దేవుని యొక్క ఉనికిని అలాగే ఆయన యొక్క భయభక్తుల్ని తెలియజేస్తుంది. చాలాసార్లు మనము పాపం చేసేటప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఎవరు నన్ను గమనించట్లేదు, నా తల్లిదండ్రులో, నా స్నేహితులో, నా సంఘమో, దేవుని సేవకులో ఎవరు నన్ను చూడట్లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా మన నడతను మన మార్గంను దృష్టించి ఉన్నాడు, ఆయన కనిపెట్టుచున్నాడు. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క దీవెన కావాలి అంటే, దేవుని అభివృద్ధి కావాలంటే పాపమునకు దూరంగా ఉండాలి. ఎవరైతే అతిక్రమములకు దూరంగా ఉంటామో, దేవునికి వ్యతిరేక పనుల దూరంగా ఉంటామో, దేవుడు అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ప్రోత్సహిస్తున్నాను. మనలో ఉన్న మలినాన్ని కడుక్కుందాం. మనలో ఉన్న ప్రతి చెడును తీసివేసి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మనల్ని క్షమించి అభివృద్ధి చేయను. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, నీకు వందనాలు. ఆయన నువ్వు మమ్మల్ని దృష్టిస్తున్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. ఆ విషయాన్ని ఎరిగి ఆయన ఇంకను నీళ్ళ నమ్మకముండకు సహాయం దయచేయండి, మమ్మల్ని బలపరచండి. ఇదిగో మాలో ఉన్న ప్రతి వ్యతిరేక క్రియలు తీసివేస్తున్నాయన, నీకు అయిష్టమైన పనులు తీసివేసి నీకు అనుకూలంగా మాకు సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీకు ఎలాంటి ప్రార్థన అవసరమున్నా సరే చాట్ బాక్స్లో షేర్ చేస్తున్నట్లయితే మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.